తెలంగాణ మంత్రివర్గంలో స్థానాన్ని ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులు దక్కాయి. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావును రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. మరోవైపు బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రులకు ఉండే అన్ని సదుపాయాలను సుదర్శన్ రెడ్డికి కల్పించనున్నట్లు పేర్కొంది.